నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఏర్పడిన తర్వాత, బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత ఇక రాష్ట్ర కార్యవర్గం నిజంగా ఒక్కొక్కరు ఒక్కోసారి అంటే ఇప్పుడు మా కార్యవర్గంలో ఎన్నికైన తర్వాత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఇక వాళ్ళ నియోజకవర్గానికి పోతే పెద్ద ఎత్తున ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి టీఆర్పీలో, అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళ నియోజకవర్గాలకు మొట్టమొదటిసారి పోయినప్పుడు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు. దీనికి సంబంధించి వట్ట జానయ్య యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మొదటిసారి సూర్యాపేట నియోజకవర్గానికి ఏంటో ఘనస్వాగతం పలికిండు. ఒకసారి దానికి సంబంధించి శనార్థి పేపర్లో వచ్చింది, విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే జనానందను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ఎట్లా ఉన్నది అసలు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లెక్క, ఎలక్షన్లో ప్రచారం చేస్తే ఎంతమంది ఉంటారు అట్లా ఆ తండలుగా తరలిచ్చిన వైన మనం చూస్తూ ఉన్నాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మన బీసీ బిడ్డలు, సూర్యాపేట బిడ్డలు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఈ ఆల్తు ముచ్చట్లు చెప్పేటలోకి లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు. మన హక్కుల గురించి, మన భవిష్యత్తు గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి కొట్లాడే మన ఛానల్ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది జానన్నకు అపూర్వ స్వాగతం. నీరాజనాలు పట్టిన సూర్యాపేట వాసులు. టీఆర్పీ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత తొలిసారి సూర్యాపేటలో అడుగుపెట్టిన జానన్న సాదర స్వాగతం పలికిన సూర్యాపేట పట్టణ ప్రజలు. పట్టణంలో జానన్నకు మద్దతుగా భారీ ర్యాలీ అంటే మామూలు భారీ ర్యాలీ కాదు, పెద్ద ర్యాలీ. ఇక ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీఆర్పీ నేతలు, అభిమానులు. టీఆర్పీ జానన్న మల్లన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిన్న దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చిన్న మ్యాటర్ ఉంది, చదువుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలిసారి సూర్యాపేటకు వెళ్లిన బీసీ బిడ్డ వట్టె జానన్నకు పట్టణంలో అపూర్వ స్వాగతం లభించింది. సోమవారం సూర్యాపేట పట్టణంలో జానన్న నిర్వహించిన ర్యాలీకి టీఆర్పీ కార్యకర్తలు, యువత, బీసీ నాయకులు, తీన్మార్మలన్న అభిమానులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి గాంధీ భవన్ వరకు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లిన జానన్న అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ పార్క్ నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు హాజరు కావడంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడింది. ర్యాలీలో పాల్గొన్న వారు వట్టె జానన్న జిందాబాద్, తీన్మార్మలన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వట్టె జానన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలు గత 70 ఏళ్లుగా అన్ని రంగాల్లో దారుణంగా వెనుకబడినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారి జీవితాలు మెరుగుపడతాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను వెనుకకు నెట్టేసిందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రవర్ణ పార్టీలు సామాజిక న్యాయం చేయలేదని వట్టె జానన్న అన్నారు. మనం ఏదైతే అనుకుంటామో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇవి న్యాయం చేయాలి, క్లియర్గా చెప్తున్నాం. అయితే టీఆర్పీలోకి వలసలు రాష్ట్రమంతా ఒక సూర్యాపేటనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేసిన మాజీ సర్పంచులు వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. అంటే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిపాలన 9.5 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో ఇవన్నీ ఈ పరిపాలన మనకు నచ్చదు, ఈ పరిపాలన వీళ్ళతో చేత కాదని క్లియర్గా చెప్పుకున్న నేపథ్యంలో వీళ్ళు చేయరు. ఇక అయితే పార్టీకి గ్రామాన బ్రహ్మరథం, మా పార్టీ వచ్చిందంటూ చేరికలు. వట్టె జానన్న సమక్షంలో సూర్యాపేటలో భారీగా జైనింగ్స్ వచ్చినాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎక్కడ చూసినా కానీ క్లియర్గా ఒకటే మాట అంటున్నారు. మనం ఫోన్ చేసినా చేయకున్నా వాళ్ళే ఫోన్ చేసి స్వచ్ఛందంగా ఇది మన పార్టీ, మన బీసీల పార్టీ, మనం జైన్ కాకపోతే ఎవరు జైన్ అవుతారు, అసలు మన పార్టీ, మన హక్కును చేర్చుకునే పార్టీని కీలకంగా చెప్తున్న వైన మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఒకసారి విజువల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున జానన్న మొత్తానికి ఘనస్వాగతం పలికిరు. సూర్యాపేట మాజీ మంత్రి గారికి ఉన్నాడుగా జగదీశ్వర్ రెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి గుండెకాయ జారి కిందకి వచ్చినట్టున్నది ఆల్రెడీ. ఇది పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికిరు. ఒకసారి జానన్నతను కూడా మరి నిజంగా సూర్యాపేటలో ఎట్లా ఉంది ఏం కథ అనేది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి కాల్ చేస్తా ఉన్నాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అన్న నమస్తే. నమస్కారం అన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే అన్న, చెప్పండి నా ఏ విధంగా ఉన్నది? నిజంగా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగితే, ఒక అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ జరిగితే ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఏం చెప్తున్నారో, తెలంగాణ ప్రజల కోసం ఏం చెప్తున్నారు, సూర్యాపేట ప్రజల కోసం ఏం చెప్తున్నారు అన్నట్టుగా నిన్న మొదటిసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో మొదటిసారి మీరు వెళ్ళిన నేపథ్యంలో తండోపతండాలుగా తరలిచ్చారు. దీన్ని నిజంగా మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగితే వచ్చినట్టు కాదు, గెలిచిన తర్వాత వస్తుంది. వచ్చిన ఓటేషన్ గెలిచింది కాబట్టి అంటే సంబరాలు, గెలిచిన సంబరాలు చేసుకునే నేపథ్యంలో వస్తారు. గెలిచిన సంబరాలు చేసుకునే సందర్భంలో ఏ రకంగా అయితే వస్తారో ఆ రకంగా వచ్చారు నిన్న. అంటే నేను మొట్టమొదటిసారిగా పోతున్నాను తెలియగానే ఫేస్బుక్ లో, వాట్సాప్ లో స్టేటస్లు పెడతారు పిల్లలు. అవునవును. అంటే వాళ్ళలో అంటే ఫిక్స్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మల్లన్న రెగ్యులర్ గా మాట్లాడుతున్నది బీసీలకు ఒక పార్టీ అవసరం, బీసీలకు అంటే ప్రధానంగా మల్లన్న ఎక్కడ చూసినా గానీ, ఏ సభలో చూసినా గానీ బీసీ టైగర్, సూర్యాపేట టైగర్ వటజన యాదవ్ గారు కానీ పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సూర్యాపేటకే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాస్ లీడర్ గా ఎదిగిండు వటజన అని అందరూ అనుకుంటున్నారు. అదే మల్లన్న మాట్లాడేది కాబట్టి ఇక్కడ ఉన్నది కాబట్టి మొత్తానికి అయితే స్వచ్ఛందంగా పబ్లిక్ అంటే మాకు పార్టీ వచ్చింది, ఆ పార్టీకి మా జానన్న ఇప్పుడు పెద్ద బాధ్యతలు ఇచ్చిండు మల్లన్న గారు. కాబట్టి మా జానన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలనేటటువంటి ఆనందం, వాళ్ళ నవ్వులు, వాళ్ళు నిజంగా మా జీవితంలో ఇంతవరకు ఎన్నో పార్టీలు చూసినా, ఎన్నో సందర్భాలు చూసినాం కానీ ఇంత ప్రేమ ఆప్యాయత మాత్రం నిన్న ర్యాలీలో కనపడ్డది. నిన్న మొత్తం అంటే వయసుతో సంబంధం లేకుండా దాదాపు 2-3 కిలోమీటర్ల పొడుగున ర్యాలీతోని ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు యాత్రలో మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అవును. అంటే ఇన్ని రోజులు వాళ్ళ కిరాయి ఇంట్లో ఉన్నట్టు ఇప్పుడు మన సొంత ఇంటికి వచ్చినట్టు, సొంత ఇల్లు కట్టుకుంటే ఆ కళ్ళలో ఆనందం ఎట్లుంటుందో ఆ రకంగా ఆనందం చూసిరా? వచ్చినట్టే కాదు, వాళ్ళు ఆనందాన్ని వెలుగుచుతారు. అంటే ఇప్పటి వరకు పార్టీలు ఏ కూడా నిజంగా కూడా ఇప్పుడు మనం అనుకుంటానికి కూడా మనం మాట్లాడుకుంటానికి ఏ పార్టీ మానేదాన్ని చెప్పుకుంటానికి ఉంది. అన్ని కూడా అగ్రవర్ణాల చేతిలో ఉండబడినటువంటి పార్టీలు. వాళ్ళు ఏదో ముష్టి వేస్తే తీసుకొని మనం రాజకీయాలలో ఉంటున్నదే కానీ మనం శాసించేది కానీ మనం శాసించిన విధంగా కానీ నడిచేటటువంటి పార్టీలు అయితే లేవు కదా. ఆ వాస్తవం అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. వాట్సాప్ గానీ, ఫేస్బుక్ గానీ ఇట్లా ఎవరైనా ఇప్పుడు ఫోన్ మాట్లాడటం కంటే ఎక్కువ ఫోన్ చూసడం ఎక్కువ కేటాయిస్తారు. నిమిషాల్లో వాట్సాప్ లో తెలిసిపోతుంది ఏదైనా. కాబట్టి ఇప్పుడు మాట్లాడే సమయం తగ్గించి చూసే సమయం పెరిగింది. ఆ చూస్తున్న క్రమంలో రెగ్యులర్ గా మల్లన్న లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్న అన్ని వస్తాయి కదా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ లో. దాంతో ప్రజలు చైతన్యమైన కాబట్టి స్వచ్ఛందంగా జానన్న ఇప్పుడు మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండు మల్లన్న పార్టీ జానన్న, ఇక జానన్న సూర్యాపేటకు వస్తారు పోయితాం పారాలని ఒకరికొకరు అంటే మాస్ గా గ్యాదర్ అయ్యారు అనమాట. అది నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెను సంచలనంగా మారబోతా ఉంది. ఈ స్ఫూర్తి ప్రతి జిల్లాలో, ప్రతి మండలం, ప్రతి ఏరియా కూడా ఇది అంటుకుంటుంది అనేది వాస్తవం. నేను ఇది అయిపోయిన తర్వాత, నిన్న ర్యాలీ అయిపోయిన తర్వాత నాకు పెద్ద ఎత్తున ఫోన్లు, అన్నా మేము కూడా వస్తామన్నా, మేము కూడా సిద్ధమవుతున్నా, ఇక మేము ఉండలేమన్నా ఇక్కడ, మాకు కూడా అర్థమైందన్నా, ఇన్నాళ్ళ నుంచి మీరు మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాం కానీ అంటే ఇంత గొప్పగా ఉంది ప్రజల స్పందన. అంటే నిజాలు తెలుసుకొని వాళ్ళు రిలీవ్ అవుతారు, నిజాలు తెలుసుకొని 100% ఇప్పుడు చెప్పేటోడు లేక ఇంతకాలం చెడిపోయింది అన్నట్టుగా ఉంది. ఇవాళ చెప్పే నాయకుడు మల్లన్న రూపంలో వచ్చిండు. దానికి అనుగుణంగా నీలాంటి నాలాంటి వాళ్ళందరికీ ఒక బీసీ వాదం ఎత్తుకొని రెగ్యులర్ గా మాట్లాడుతా ఉన్నాం కదా. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు చదువుకోరు, మన పిల్లల చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. కాబట్టి ఆ మార్పు అనేది కనబడుతుంది. నాకు నిజంగా కూడా నేను అంటే ఇంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది ఆ గొప్పతనాన్ని కనబడుతుంది. ఇది రాబోయే రోజులు 2028 కల్లా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా చుట్టుకొని నిజంగా మనం అనుకుంటున్నాం కదా, మనం ఏదో కొత్త గొప్ప అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ ఈ 119 కాదు, పెరిగి ఆడుతున్న 153 నియోజకవర్గాల్లో ఏ పార్టీతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కూడా మన పార్టీ నుంచే పోటీలకు వస్తారు అభ్యర్థులు. అంటే నిన్న ఈ జనాన్ని చూసి సూర్యాపేట ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఏది జగదీశ్వర్ రెడ్డి గుండె జారి కిందికి వచ్చినట్టున్నది ఆల్మోస్ట్. ఆయన పెద్ద లెక్క వెంకటేష్, వాళ్ళ పని ఎప్పుడు అయ్యాల కూడా ఎట్లా నా మీద కేసులు పెట్టి నన్ను నిర్బంధించి నాకు ప్రజల నుంచి దూరం చేశారు. కానీ వాళ్ళెట్లా గెలుస్తారు? నేను ఎప్పుడు అంతకు ముందే ప్రజలందరూ చైతన్యవంతులు. కాకపోతే మీరు ఇప్పుడు కనుక జానేతో ఉన్నా, జానేకు ఓటేసినా మాకు అన్ని కనపడుతుంది. ఇప్పుడు నా ఫోన్ ఎట్లయితే ట్యాపింగ్ చేసారో మీ ఓటు కూడా ట్యాపరింగ్ అవుతుంది, మీరు ఎవరు ఓటేస్తారో కూడా చూస్తున్నాం, మాకు అర్థమైతే అట్లా బ్లాక్ చేశారు. కానీ వాళ్ళు నిజంగా ఈ వాతావరణం ఉంటే అయ్యాల కూడా వాళ్ళు గెలిచేది కాదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఇది మాది నిజంగా గెలుపు మాది కాదు, నైతికంగా జానే గెలిచినట్టు. వాని మీద మేము ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఇప్పుడు అంటే
ఈవీ ప్యాడ్లు ట్యాంపరింగ్ చేసి అక్కడ ఉన్న ఆఫీసర్లని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరితో చేసినటువంటిది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు మనం పెద్ద పడుచుకునేది కాదు. అంటే జానన్నను ఆ రకంగా కిందికి దించే ప్రయత్నం చేసింది, కానీ 2028లో ఈ సునామీలో బీసీ సునామీలో కొట్టుకపోవడం ఖాయం. ఈ నేపథ్యం చూస్తూ ఉంటే ఇప్పుడు సూర్యాపేట కాదు మన లెక్క. సూర్యాపేటని మనం ఏ విషయంలో కూడా మనం లెక్కలు తీసుకోవాల్సిన అవసరం. సూర్యాపేట ప్రజలు చాలా చైతన్యవంతులు. అక్కడ వాళ్ళు చేసినట్టు దుర్మార్గుల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎన్నడూ కూడా 2500 దాటి గెలిచిన ఆయన కాదు. ఒక రోజు నన్ను అడ్డం పెట్టుకుని, ఒక రోజు మా వెంకనారాయణ గౌడ్ అడ్డం పెట్టుకుని, ఇంకొకరు ఇట్లా ఒకరికొకరు మన పీసీలని అడ్డం పెట్టుకొని 1000-1500తో గెలిచిన తప్పితే ఆయన నిజంగా గెలుపు ఆయనది కాదు. అది ఆయన గురించి మనకు పడుచుకోతే ఆయనను మనం పడుచుకునే స్థాయి కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితులు. బీసీలు బలమైనటువంటి సామాజిక వర్గం, మన తోడుగా మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు. ఇక్కడ ఈ నల్లగొండ జిల్లా చరిత్ర ఇప్పుడు అంటే ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మార్పు తీసుకొచ్చేటటువంటి జిల్లా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడుతుంది. ఓకేనా? అంటే రైట్ అన్న, నిన్న మాజీ సర్పంచ్లు కానీ మీ తోడు నడుస్తామన్నా అని మీ వెంట వచ్చినట్టుగా ఒక వార్తలు వస్తా ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? అది మన నియోజకవర్గాలు ఉన్న వాళ్ళు అప్పుడు ఎప్పుడో వచ్చి పెరిగి బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు నిన్న రాసిరు. అది మన దంట్రేకల్లు, తుంగతుర్తి, హుజూర్ నగర్, కోదాడకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళకి ఎవరో ఒకరిద్దరు పేరు రాసుకున్నారు. చాలా మంది జాయిన్ అయ్యిండ్రు, విపరీతంగా జాయిన్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు నుంచే మీ వెంట నడుస్తున్నారా? ఆల్రెడీ మా సూర్యాపేట నియోజకవర్గం నుంచి పాత మిత్రులు అందరూ నాతో పాటు కంటిన్యూషన్ ఉండరు. వివిధ పార్టీల నుంచి ఎప్పుడో వెళ్ళొచ్చారు బయటకు వాళ్ళు. రేపు ముందు చూడబోతారు. ఇప్పుడు పెద్ద ఎత్తున జాయినింగ్ లో అయితే ఉన్నాయి. మీరు వారం 10 రోజులనే నల్లగొండ జిల్లా అతలాకుతలం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లీన్షిప్ చేస్తుందా నల్గొండ జిల్లా? 100% అది జరుగుతుంది. నువ్వు అన్నది ఏదైతే ఉందో అది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే వెంకటేష్, ధన్యవాదాలు. ఇది మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో వట్టి జానన్నకు ఘన స్వాగతం పలికిరు. ఈ నేపథ్యంలో బీసీ సునామీలో 2028లో ఎవరైనా కొట్టుకపోవాల్సింది ఒక సూర్యాపేట కాదు, బీసీ సునామీ. అంటే ప్రజలు కూడా ఎట్లా మేల్కొన్నారంటే ఇది మా పార్టీ, మా సొంత పార్టీ అనే విధంగా. ఇప్పుడు వట్టి జానన్న చెప్తున్నట్టు ఇది మా సొంత పార్టీ, మా పార్టీ అనే విధంగా నిజంగా పెద్ద ఎత్తున ఆదరిస్తున్న పైన మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఈ ఒక్క సూర్యాపేటనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ముట్టుకుంటాను కూడా వెనుకడుగు వేస్తూ ఉన్నది. బీసీ ప్రజల జోలికి వస్తే ఏం జరుగుద్ది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చేయబోతా ఉన్నది 2028లో చూద్దాం. ఈ సునామీలో ఈ పార్టీలు తట్టుకోగలుగుతాయా? ఈ బీసీ సునామీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సునామీలో ఈ ప్రజలు ఈ ప్రజలను ఎదిరించి తట్టుకోగలుగుతాయి ఈ పార్టీలు అనేది చూడాల్సిన అవసరం. మొత్తానికైతే ఘన స్వాగతం పలికిరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వట్టి జానన్నకు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.